హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం నాన్ వెవెన్ క్యారీ బ్యాగ్స్ తయారీ కేంద్రానికి వచ్చాం. గత సంవత్సర కాలంగా డేగల చైతన్య గారు ఈ నాన్ వెవెన్ బ్యాగ్స్ తయారీ కేంద్రాన్ని రన్ చేస్తున్నారు. ఈ తయారీ కేంద్రం పేరు లూప్స్ లైఫ్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది వీళ్ళ క్యాప్షన్ అన్నమాట. అంటే మనం ప్లాస్టిక్ని వాడవద్దు, మన జీవితాల్లోంచి ప్లాస్టిక్ని దూరంచండి అని మనకి సమాజానికి వీళ్ళు ఒక మెసేజ్ని అయితే ఇస్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే ఆ తయారీ కేంద్రం. మన భద్రాచలంలో ఈ నాన్ ఓవెన్ క్యారీ బ్యాగ్స్ తయారీ కేంద్రం ఉందని ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ వీడియో తీయడం జరిగింది. ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ వల్ల పర్యావరణానికి చాలా ఉపయోగం. ఎకో ఫ్రెండ్లీగా మనం వీటిని వాడవచ్చు. ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ ఉపయోగించడం వల్ల మనం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. మన భద్రాచలంలో ఈ తయారీ కేంద్రం మేడివాయి సమీపంలో ఉంది. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. అవసరమైన వాళ్ళు ఈ తయారీ కేంద్రానికి నేరుగా వెళ్ళైనా వారి వద్ద ఉన్న నాన్ ఓవెన్ బ్యాగ్స్ని తీసుకోవచ్చు. అలాగే వీరు మొబైల్లో కూడా ఆర్డర్స్ బుక్ చేసుకుంటారు. ఈ నాన్ ఓవెన్ బ్యాగ్పై మీ సంస్థ లేదా షాప్ పేరు వచ్చేలా డిజైన్ కూడా చేసి వీళ్ళు మనకు అందించడం జరుగుతుంది. మీ షాప్ లేదా సంస్థ పేరు ఈ బ్యాగ్పై మీకు నచ్చిన డిజైన్లో వేసి ఇస్తారు. వీళ్ళు మన రామాలయానికి నాన్ ఓవెన్ బ్యాగ్స్ సప్లై చేస్తున్నారు. మీరు చెప్పిన ఆర్డర్ టైంకి డెలివరీ ఇస్తారు, ఎటువంటి ఆలస్యం లేకుండా. వీరి వద్ద అన్ని సైజుల్లో బ్యాగ్స్ లభిస్తాయి. అన్ని కలర్స్లో ఉంటాయి. కలర్స్ వద్దనుకుంటే వితౌట్ కలర్ వైట్లో కూడా లభిస్తాయి. టిష్యూ బండిల్స్ కూడా ఉంటాయి. కిరాణా షాపుల వాళ్ళు, బట్టల షాపుల వాళ్ళు, స్వీట్ షాపుల వాళ్ళు, అలాగే అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ బ్యాగ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ బ్యాగ్స్ని మీరు బల్క్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా అంత అవసరం లేదనుకుంటే తక్కువగా కూడా ఎలా అయినా వీళ్ళు మీకు సప్లై చేస్తారు. మీ షాప్కే తీసుకొచ్చి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ని వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయోగం. కాబట్టి ఖచ్చితంగా భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు అందరూ ఈ బ్యాగ్స్ని ఉపయోగించి పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేస్తారని ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగకరంగా ఉందనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. చూస్తున్నారుగా వీరి వద్ద ఉన్న అన్ని రకముల సైజు కవర్లు, టిష్యూ పేపర్లు చూడండి, చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. మనం ప్లాస్టిక్ వాడడం కంటే ఈ లూప్ సంస్థ వారి నాన్ ఓవెన్ బ్యాగ్స్ వాడడం వల్ల పర్యావరణానికి చాలా ఉపయోగకరం. ఈ టిష్యూలు చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మనకు నచ్చిన సైజులో వీరు నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారు చేసి ఇస్తారు. మీకు నేమ్ ప్రింట్ కావాలంటే ప్రింట్ వేసి ఇస్తారు, లేదంటే నార్మల్ కూడా ఇస్తారు. అలాగే మనకి వివాహాది శుభకార్యములకు కావాల్సిన క్యారీ బ్యాగ్స్ కూడా వీరి వద్ద ఉంటాయి. మనకి పార్సిల్ కవర్సు, అలాగే ఫంక్షన్కి ఏదైనా ఫంక్షన్కి కావాల్సిన కవర్లు అన్నీ లభిస్తాయి. ఇది మీరు చూస్తున్నంతా ఆల్రెడీ డెలివరీ చేయబోయే సరుకు అన్నమాట. ఆల్రెడీ ఆర్డర్స్కి తయారు చేశారు. ఇవంతా ఇప్పుడు వెళ్ళిపోతాయి, వారి వారి సంస్థలకి వెళ్ళిపోతాయి. అలాగే మీకు ఎవరికైనా కావాలంటే ఈ స్క్రీన్పై నెంబర్ ఇస్తాము. దీనికి కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన సైజులో క్యారీ బ్యాగ్స్ అయినా, టిష్యూ పేపర్లు అయినా ఏవైనా వీరు మీకు టైంకి డెలివరీ ఇస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది లూప్ సంస్థ యొక్క లోపలి భాగం. ఇదంతా మెటీరియల్ అన్నమాట, రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ ద్వారా వీరు ఈ మిషనరీ ద్వారా మనకి కావాల్సిన సైజులో బ్యాగ్స్ అనేవి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏ సైజులో కావాలంటే ఆ సైజులోనే మనకి ఖచ్చితమైన కొలతలతోటి తయారు చేస్తారు. అలాగే మన సంస్థ పేరు, ఏమైనా పుట్టినరోజు, ఏమైనా ఫంక్షన్లు, శుభకార్యాలు ఉంటే వారి పేర్లు ఈ బ్యాగ్స్పై ప్రింట్ చేసి ఇస్తారు. అలాగే బట్టల షాప్ వారు, ఏదైనా చిన్న చిన్న సంస్థల వారు, ఎంత పెద్ద సంస్థ అయినా ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ని వాడుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు చెప్పినట్లుగా వీళ్ళు తయారు చేసి ఇస్తారు. ఇదంతా మిషనరీ, మనం చూస్తుందంతా మిషనరీ, రా మెటీరియల్ అనమాట. వీటి ద్వారానే మనకి నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారీ చేస్తారు. చాలా బాగుంది కంపెనీ అయితే. మీకు ఎవరికి ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ కావాల్సిన భద్రాచలం నుంచి చర్ల రోడ్లో డాక్టర్ పాలరాజ్ కాలేజ్కి వెళ్ళే దారికి ఆపోజిట్లో ఒక దారి వస్తుంది. ఆ దారి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే లూప్ సంస్థ కనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు ఎవరికి కావాల్సిన ఈ సంస్థని విజిట్ చేసి మీకు కావాల్సిన నాన్ ఓవెన్ బ్యాగ్స్ తీసుకొని భద్రాచల పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తయారు చేస్తారని భావిస్తున్నాము.